అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు ఏర్పాటు చేసిన వాక్యం, మన కుటుంబాలను దేవుడు ఎలా స్థిరపరుస్తాడు. మొదటిగా, కుటుంబంగా కలిసి ప్రార్థించుట, ప్రార్థనకు ప్రాముఖ్యతను ఇచ్చుటను బట్టి మన కుటుంబాలను స్థిరపరుస్తాడు. 1 తెస్సలోనికలు 5వ అధ్యాయం 17వ వచనం, మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. రెండవదిగా, పిల్లలలో దైవిక జ్ఞానమును పెంచుట ద్వారా మన కుటుంబాలను స్థిరపరుస్తాడు. సామెతలు 22:6వ వచనం, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 1-7 వచనములు. మూడవదిగా, ప్రతి కుటుంబంలో ప్రేమ, గౌరవం, క్షమించుకునే గుణం కలిగి ఉండటం ద్వారా మన కుటుంబాలను స్థిరపరుస్తాడు. ఎఫెసీయులు 4వ అధ్యాయము 32వ వచనం, కొలస్సీయులు 3:13వ వచనం. నాలుగవదిగా, కుటుంబంగా దేవునిని సేవించుట ద్వారా మన కుటుంబాలను స్థిరపరుస్తాడు. యెహోషువ 24:15వ వచనం, గలతీయులు 5:13వ వచనం. ఈ వాక్యాలన్నీ మన వినికిడిలో దేవుడు దీవించునుగాక. ఆమేన్.